ఇక మందుబాబులపై ఉక్కుపాదమట. మందుబాబులపై ఉక్కుపాదం. మద్యం తాగి పట్టుపడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ హెచ్చరిక. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 270 మందికి జైలు అంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం వివరిస్తుందో ఒక్కసారి మనం ఆలోచించండి. న్యూ ఇయర్ రోజు వైన్స్ ఎప్పటి వరకు ఉన్నాయండి? 12 గంటల వరకు ఉన్నాయి. బార్లు పబ్లు ఎప్పటి వరకు ఉన్నాయి? 1 వరకు ఉన్నాయి. సో ఇప్పటి వరకు నడిపింది మీరే, ప్రభుత్వమే డైరెక్ట్ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు తాగమని పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే, తాగినాక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేది వీళ్ళే, తర్వాత జైలు పంపించేది వీళ్ళే, తర్వాత ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చినట. మీరు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చాలా క్లియర్గా ఇవన్నీ బంద్ చేయాలి. తాగుమని ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? తాగుమని వైన్స్ ఎందుకు ఓపెన్ చేయాలి? బార్లు ఎందుకు ఓపెన్ చేయాలి? తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎందుకు పట్టుకోవాలి? అంటే ఇట్లా ఈ అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఆదాయం వస్తుంది, జేబులకు మాత్రం మన సామాన్య ప్రజల జేబులకు మాత్రం చిల్లులు పడతాయి. ఇదే జరుగుతున్నటువంటి ఈ కథా కమామిషం, వేరే ఏమీ లేదు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బంద్ చేయాలి. వైన్స్ కానీ ఈ బార్లను కానీ బంద్ చేయాలి. అది చేయరు, అది చేయ శాత కాదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుంది కదా, ప్రధానమైన ఆదాయం అదే కదా, వేరే ఏమైనా ఉందా? ఏమీ లేదు, అంత ఉత్తమచుడే. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక దీనికట ఇక ఆఫీసులకు కాలేజీలకు కూడా లేఖలు పంపుతామని చెప్పేసి ఇది ఒక పనికి మాలిన మళ్ళా తీసుకొస్తా ఉన్నారు. ఉత్తదే కథ అది. మద్యం తాగి వాహనాలు నడిపి వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జైలు శిక్షలు జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించినారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వివరాలను వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులు అయితే వారు చదివే విద్యాసంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జేసీ జోయల్ డేవిడ్ హెచ్చరించారు. ఇక కొత్త ఏడాది వేడుకల్లో మధ్యమత్తులో వాహనాలు నడిపి దొరికిపోయినటువంటి మందుబాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారు గురువారం కటకటాల వెనక్కి వెళ్లారు. మధ్యమత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని రోడ్డు టెర్రరిస్ట్తో పోల్చిన హైదరాబాద్ సిపి సజ్జనార్ మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూ ఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ నిర్వహించినటువంటి తనిఖీల్లో సుమారు 1200 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది అంటూ చూస్తాను. సో వీళ్ళను రోడ్డు టెర్రరిస్టులు అంటూ వీళ్ళ పోల్చుతా ఉన్నారు. ఎంత దారుణంగా చూడండి. మరి అమ్మే వాళ్ళని ఏమనాలి? పాలక టెర్రరిస్ట్ అనాలా? ఏం మాట్లాడుతున్నారో సజ్జనార్ మీకే తెలవాలి. అసలు రోజు రోజుకి మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు అనుకుంటే మీ బ్రెయిన్ దొబ్బుతా ఉన్నది, బ్రెయిన్ పనిచేస్తలే అంటున్నది.